పనిగల్ల మేస్తిరి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయింది అన్నట్టే అయినయట. మలి సర్కారు సరస్వతి పుష్కరాల దగ్గర చేసిన ఏర్పాట్లు కూడా 30 కోట్లు ఖర్చు పెట్టి భక్తులే మురిసిపోయేటట్టు ఏర్పాట్లు చేసినామని కాంగ్రెస్ సర్కారోళ్ళు కాకులోలే ఒర్రుతుంటే కుక్కతోక తలిగితే కూలిపోయినట్టు అవుడేందే బాలన్న అంటారా ఈ నుండి. అగో చూసినరా, సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేసిన పెద్ద పెద్ద స్వాగత తోరణాలు ఎక్కడ పడిపోయినాయి. పుష్కరాల కాడ పోలీసుల కోసం చేసిన టెంట్లు, గోదావరి నది కాడ చేసిన ఏర్పాట్లు అన్నీ కూడా ఆగమాగం జగన్నాథం అన్నట్టే ఉన్నాయి కదా. ఉదకు పుష్కరాలకు సక్క పబ్లిక్ వస్తలేరు అనుకున్నట్టు జాతర అయితలేదని అనుకుంటుంటే ఇప్పుడు గాలి దుమారంతో మొత్తం గాయ అయిపోయిందట. అయ్యా సీఎం రేవంత్ సారు ఎన్నికల ముంగడ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయండి సార్ అంటే సర్కారు దగ్గర రూపాయి లేదు, చిప్ప చేతుల పట్టుకొని అడుక్కోవాల్సిన కర్మ పట్టింది. నన్ను కోసినా కూడా రూపాయి వెళ్ళది, అప్పు అడిగితే రూపాయి ఉడతలేదని చెప్పుకుంటేనే ఇట్లా 1000 కోట్లతోని అటు అందాల బామల పోటీలు, ఇటు పుష్కరాల ఏర్పాట్లు చేస్తారు. అయిపోయా చేసిన ఏర్పాట్లన్న బందోబస్తుగా చేసిరా అంటే ముత్యమంతా గాలి దుమారం లేస్తేనే శాంతిర్లు టెంట్లు మొత్తం లేచిపోయాయి. ఏమో అంటారు చూడు, రాజుల పైస రాళ్ళపాలు అన్నట్టు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకం ప్రభుత్వం చేసే దండ ఖర్చుకు అన్నట్టే ఉన్నది కదా. ఇక మీరు ఏలుబడిలోకి వచ్చినాక ఏది సారు సక్క చేసిన పని అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు.